హలో హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంసీఏ ఇంటెలిజెన్స్ అయితే సన్మేక్ లామినేట్ ఫ్రెషింగ్ చేసేటప్పుడు కానీ లేదంటే హ్యాండ్ ఫ్రెషింగ్ చేసేటప్పుడు కానీ మనకి మెయిన్గా కంప్లీట్ రావడం అనేది అయితే మాత్రం మెయిన్ బబుల్స్ అయితే వచ్చేస్తున్నాయి సన్మేక్లో. అలానే అక్రిలిక్ లామినేట్స్లో కూడా బబుల్స్ అయితే వచ్చేస్తున్నాయి, ఎందుకంటే మన చేతి ఫ్రెషింగ్ చేసేటప్పుడు. సో ఇదేంటంటే ఇది మనం మిషన్ ఫ్రెషింగ్ అయితే ఇస్తున్నాం. సైడింగ్ డోర్స్ కానీ, కిచెన్లో డోర్స్ కానీ, అలానే కాకరీ బాక్స్ డోర్స్ కానీ అన్ని కూడా మనం మిషన్ ఫ్రెషింగ్ అయితే ఇస్తున్నాం. సో మిషన్ ఫ్రెషింగ్ మీకు ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాం. అంటే మనకి హీట్ ప్రెస్సింగ్ ఇస్తే మనకి బబుల్స్ అనేది రావడం అనేది చాలా తక్కువగా ఉంటుందండి. సో మనం ఏంటైతే మన చేతులతో అయితే ప్రెస్ చేసి లామినేట్స్ అయితే మనం అంటిస్తూ ఉంటాం ఎక్కువగా రెగ్యులర్గా. సో మనకైతే కంప్లీట్స్ రావడం అయితే జరుగుతుంది. మెయిన్ లామినేట్స్ అయితే సన్మేక్లో అయితే పర్లేదండి, చేతి అంటించవచ్చు. కానీ అక్రిలిక్ లామినేట్స్ అయితే మాత్రగా మనం అయితే కంపల్సరీగా మిషన్ ప్రెస్సింగ్ అయితే ఇచ్చుకోవాలి. ఈ షీట్ వచ్చేసరికి 5000 అండి. సో ఈ బబుల్స్ వస్తే షీట్ అనవసరంగా వేస్ట్ అయిపోద్ది కదా. సో అందుకోసమని మనం అయితే మిషన్ ఫ్రెషింగ్ అయితే ఇచ్చేవాళ్ళండి. సో మనకి ఇదైతే ఈ మిషన్ అనేది హీట్ ఫ్రెషింగ్ తో అనేది స్టార్ట్ అవుతుందండి. మనం అయితే అందులో కంప్రెషన్ లో హీట్ ఎంత కావాలనేది పెట్టుకోవాలి, అలానే స్పీడ్ కూడా పెట్టుకోవాలి. అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలు, మనకి ఆటోమేటిక్గా ఇది హీట్ ఫ్రెషింగ్ అయితే అయిపోతుంటది. సో దీంట్లో ఎటువంటి బబుల్స్ కానీ లేదంటే సన్మేక్ లెగ్స్ పోవడం కానీ అటువంటివి రిమూవ్ అవ్వడం కానీ అలాంటిది ఏమి ఉండదండి. డైరెక్ట్ గా మనం ఈ మిషన్ ఫ్రెషింగ్ లో అయితే ఇగండి చూడండి, ఇలా అయితే మనం మిషన్ ఫ్రెషింగ్ లో పెట్టేస్తే ఆటోమేటిక్ గా దానికి ఒక గేజ్ అనేది ఉంటుందండి. సో ఆ గేజ్ మనం సెట్ చేసుకొని దాని తర్వాత మనం అయితే అక్కడ హీట్ అనేది ఎంత పెట్టుకోవాలనేది మనం పెట్టుకొని అడ్జస్ట్మెంట్ చేసి ఆటోమేటిక్ గా డోర్ అయితే మనం దాంట్లో పెట్టేవాళ్ళండి. సో ఆ డోర్ పెట్టేసిన తర్వాత అయితే మనకి దాని బ్యాక్ సైడ్ కి అయితే ఇగండి ఇలా అయితే రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ కి చూసుకున్నారా? సో ఫ్రెషింగ్ అయిపోయిందండి. ఇది ఈ బ్యాక్ సైడ్ అయితే రావడం జరుగుతుంది. సో అలానే మేము ప్రతి డోర్ కూడా మేము అయితే ఫ్రెషింగ్ చేయడం జరుగుతూ ఉంటది. సో ఎందుకంటే ఇది అక్రిలిక్ లామినేట్స్ కదా, దీంట్లో అయితే మనం కేర్ఫుల్ గా ఉండకపోతే మాత్రం కంపల్సరీగా మన మెటీరియల్ అనేది కంపల్సరీగా పాడైపోతుంటాయి. మీరు చూసుకోవచ్చండి, మనం అయితే చేతితో గమ్ రాసి ఫ్రెషింగ్ చేస్తే మనకి గమ్ అనేది చాలా ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటది. అదే గాని మీరు మిషన్ ఫ్రెషింగ్ అయితే ఇస్తే మట్టుగా గమ్ము కూడా మనకి చాలా సేవ్ అవుతుందండి. ఎందుకంటే హీట్ మిషన్ ఫ్రెషింగ్ లో అయితే మనకి గమ్ అనేది ఎక్కువగా యూజ్ అవ్వదు. సో ఫ్రెషింగ్ కూడా తనకి ఫ్రెషింగ్ ఎంతైతే కావాలో అంతే యూజ్ చేసుకుంటది గమ్ కూడా. సో చూడండి, నేనైతే నార్మల్ గా మీకు ఫ్రెషింగ్ చేసి చూపిస్తున్నాను. సో మనం అయితే అందులో మన ఏదైతే మిషన్ ఉందో మిషన్ లో మనం అయితే డోర్ పెట్టిన తర్వాత అగండి అదైతే మనకి ఆటోమేటిక్ గా గేజ్ అనేది సెట్ అవుతుంది అనమాట. సో హీట్ కూడా పెంచుకొని అక్కడ ఆప్షన్స్ ఇచ్చారండి, సెట్ చేసుకోవచ్చు, అలానే హీట్ కూడా మనం తగ్గించుకోవచ్చు. సో డోర్ అనేది ఇప్పుడు మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఆటోమేటిక్ గా ఈ డోర్ అనేది మూవ్ అయిపోయిన తర్వాత ఇది అయితే మనకి డ్రై అయిన వరకు 5 అవర్స్ అయితే కంపల్సరీగా ఇది డోర్స్ అయితే ఒక పక్కన పెట్టేవాళ్ళండి. 5 అవర్స్ తర్వాత అయితే మనకి పూర్తిగా డ్రై అయిపోద్ది. సో అప్పుడైతే మనం డోర్స్ అనేది మనం ఫిట్ చేసుకోవచ్చు. సో అలానే మీరు చూసుకుంటే మీకైతే మీ ఇంట్లో రెడీమేడ్ ఫ్లష్ డోర్లు అనేవి ఉంటాయి కదండి. సో మీరు అయితే ఏదైతే క్యాటలాగ్ చూసుకొని ఆర్డర్ పెట్టుకుంటారో సో ఆ డోర్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే రెడీ చేయడం జరుగుతుందండి. ఇవైతే వచ్చేసరికి ఫ్లష్ డోర్లు అండి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫ్లష్ డోర్లకి ఒక లిక్విడ్ అనేది కెమికల్ రూపంలో తయారు చేసి డోర్ కి అయితే ఫుల్ గా అప్లై చేసేస్తారండి. అప్లై చేసిన తర్వాత లామినేట్ అనేది ప్రెస్సింగ్ చేసేస్తారు. ఇదైతే ఒక లామినేట్ లో అయితే మనకి ఫుల్ గా అయితే అప్లై చేసేసిన తర్వాత ఏదైతే స్టిక్కర్ ఉందో లామినేట్ టైప్ లో అయితే స్టిక్కర్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఫ్రెషింగ్ అనేది కంప్లీట్ గా ఫ్రెషింగ్ అనేది చేసేస్తారండి. సో అలా చేసేసిన డోర్ కి వచ్చేసరికి మళ్ళీ కెమికల్ యూజ్ చేసి సో ఏదైతే ఆ కంప్లీట్ అయిన డోర్ ఉందో దానికైతే మళ్ళీ కెమికల్ యూజ్ చేసి దాని మీద మళ్ళీ వేసేసి ఒక గ్లాస్ లేయర్ లా అయితే వాళ్ళు రెడీ చేయడం జరుగుతుందండి. సో ఇవి వచ్చేసరికి కంపెనీ నుంచి తయారైన ఫ్లష్ డోర్లు అండి ఇవి. సో వీల్ లేయర్ కూడా మనకి ఈ డోర్స్ అనేది అవైలబుల్ లో ఉంటాయి అనమాట. సో మీరు చూసుకుంటారు కదండి, ఇది లామినేట్స్ అని అనుకుంటారు కదా, రెడీమేడ్ డోర్ అది లామినేట్ కాదండి, ఓన్లీ స్టిక్కర్ టైప్ లో అయితే ఉంటది అది. సో దాన్ని అయితే కెమికల్ యూజ్ చేసి లామినేట్ గా వాళ్ళు అయితే ఫ్రెషింగ్ చేస్తుంటారు. చూడండి, మనకి బాగా అయితే మిక్సింగ్ కొట్టేస్తారు అనమాట కెమికల్ యూజ్ చేసి. ఆ మిక్సింగ్ కొట్టేసిన కెమికల్ అయితే మళ్ళీ ఏదైతే లామినేట్ అనేది ఫ్రెషింగ్ చేస్తారో దాని మీద అయితే అది వేసేసి మొత్తం అప్లై చేస్తారండి. చూసుకోవచ్చు మీరు ఎలా అప్లై చేస్తున్నారు అనేది కూడా. మొత్తం ఒక గ్లాస్ లేయర్ లో అయితే వాళ్ళు ఒక చిన్న పీసెస్ పెట్టుకుని అయితే మొత్తం అప్లై చేయడం జరుగుతుందండి. మీరు చూసుకోవచ్చండి, కెమికల్ వచ్చేసరికి అయితే ఒక డొక్ అనేది యూజ్ చేస్తారండి కెమికల్ కి. సో ఆ పక్కన అయితే వైట్ కలర్ లో అయితే మనకి
చిన్న కప్పులు అయితే వాళ్ళైతే 2 కప్పులు అయితే యూజ్ చేస్తారండి. సో ఈ కప్పులు యూజ్ చేసేసిన తర్వాత ఈ కెమికల్ మొత్తం గట్టిగా మిక్సింగ్ కొడతారండి ఒక డొక్కులో కొట్టేసిన తర్వాత ఏదైతే ఇందాక అయితే డోర్ కి అప్లై చేశారో మళ్ళీ కెమికల్ వచ్చేసరికి దాని మీదే మళ్ళీ వేస్తారండి. సో చూసుకోవచ్చండి మీరు, అది ఎంత గట్టిగా అయితే ఈ కెమికల్ కలుపుతారో అంత స్ట్రాంగ్ గా అంటుతుంది. సో ఆ కలిపిన కెమికల్ వచ్చేసరికి మళ్ళీ డోర్ మీద ప్రాపర్ గా మొత్తం వాళ్ళైతే వేయడం జరుగుతుంది. సో ఏదైతే ఈ కెమికల్ వేసేసారో దాని మీద వచ్చేసరికి మళ్ళీ ఒక ప్లాస్టిక్ షీట్ లాంటిది అనేది దాని మీద అయితే పెడతారండి. సో సో పెట్టేసిన తర్వాత అయితే ఒక రోలర్ తో అయితే ఆ కెమికల్ ని వాళ్ళు ఆ ప్రాపర్ గా మొత్తం డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ ఎడ్జ్ నుంచి ఫుల్ గా అయితే వాళ్ళు క్రషింగ్ చేయడం జరుగుతూ ఉంటది ఆ రోలర్ తో. ఎందుకంటే వేసిన కెమికల్ మొత్తం డోర్ కి మొత్తం అనేది అప్లై అవ్వాలి కాబట్టి వాళ్ళైతే ఆ రోలర్లతో మొత్తం అయితే చేసేస్తారు. సో అలా చేసేసిన డోర్లు అన్నింటినీ కూడా వాళ్ళైతే పక్కన పెట్టుకొని 5 అవర్స్ తర్వాత అయితే వాళ్ళు కంప్లీట్ గా ఏ డోర్ అయితే వాళ్ళు రిమూవ్ చేశారో ఆ డోర్ ని కంప్లీట్ గా అయితే ప్యాకింగ్ చేసేస్తారు. సో అలా ప్యాకింగ్ చేసేసిన డోర్లు వచ్చేసి వాళ్ళైతే షాపులకి అలానే కస్టమర్స్ కి వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆర్డర్ పెట్టుకున్న కస్టమర్స్ కూడా వాళ్ళు ఇక్కడ నుంచి పంపిస్తుంటారు. సో దీంట్లో వచ్చేసరికి మ్యాట్ ఫినిషింగ్ అనేది కూడా ఉంది, అలానే గ్లాస్ ఫినిషింగ్ కూడా ఉంది. సో డోర్ లో కెమికల్ బట్టి అనేది ఉంటది. ఇది వచ్చేసరికి మ్యాట్ ఫినిషింగ్ అండి. సో అలానే గ్లాస్ ఫినిషింగ్ డోర్లు కూడా ఉంటాయి. సో ఫైనల్ గా మీకు చెప్పబోయేది ఏంటంటే నా ఛానల్లో అన్ని కూడా మీకు స్టెప్ బై స్టెప్ అన్ని చూపిస్తున్నాండి. ప్లేవుడ్ తో సహా అలానే లామినేట్లతో సహా కూడా మీకు అన్ని చూపిస్తున్నాను. ఏ విధంగా మనం ఏ మెటీరియల్ యూజ్ చేస్తాం, ఏ విధంగా వర్క్ చేస్తాం, అలానే ఎలా అయితే ప్రెస్సింగ్ చేస్తాం అనేది కూడా మీకు చూపిస్తున్నా. సో కంప్లీట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అన్ని మీకు చూపిస్తున్నా. సో నా ఛానల్ కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయకుండానే నా ఛానల్ చూస్తున్నారు. మాక్సిమం కొంతలో కొంత సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటది. సో మనకు కూడా సబ్స్క్రైబర్లు వస్తున్నారు, అరే ఇంకా మళ్ళీ మంచి మంచి ట్రెండింగ్ వర్క్ అనేది చెయ్యాలి, యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి అనేసి నాకు కూడా అనిపిస్తుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.